హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ఈ రోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో అతను సక్సెస్ అవ్వడానికి దాదాపు 13 ఇయర్స్ పట్టింది. ఒకవైపు ఐటీకి సంబంధించిన క్రిసాన్ టెక్ అని ఒక ఆఫీస్ని పెట్టి రన్ చేస్తూ, మరొక వైపు బిజినెస్ వైపు వచ్చి ఒక సూపర్ మార్కెట్ని రన్ చేస్తూ ఆల్మోస్ట్ రన్నింగ్ సక్సెస్లో ఉన్నారు. సో ఇతనితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అతను ఎవరో కాదు, సంతోష్ కుమార్ పోతంశెట్టి, సీనియర్ ఎంటర్ప్రెన్యూర్. నమస్తే సార్. నమస్తే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గెలవడం పట్ల ఖచ్చితంగా ఈ ఐటీ సెక్టర్, ఈ సాఫ్ట్వేర్స్ చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎన్ఆర్ఐస్ కూడా అని చెప్పేసి విన్నాం. అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే ఈసారి గెలిచారా? ఈ విషయానికి వస్తే నేను క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం మీకు ఇండియాలో చూస్తే మీకు ఐటీ సెక్టార్ కానీ లేదు అని అంటే మీకు ఏమంటారు సిటీస్ కానీ ఇది మీకు ఏమంటారు అంటే ఓటింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. మీకు ఏంటి అంటే ఇండియా వైడ్గా మీకు అంటే ఏమంటారు గవర్నమెంట్స్ని ఫామ్ చేయాలి అంటే గ్రామీణం అంటే విలేజెస్ నుంచి వచ్చే ఓటింగ్ పర్సంటేజే డిసైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ మీరు ఏదైతే అడుగుతున్నారో ఈసారి ఏపీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఐటీ సెక్టార్ నుంచి అంటే సాఫ్ట్వేర్ నుంచి వెళ్ళిన వాళ్ళు అంటే ఏపీని కాపాడుకోవడం కోసం ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనే మాట వాస్తవం అయినప్పటికీ ఇక్కడ ఏంటి అని అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఉందో అక్కడ కొన్ని ఏంటంటే గ్రామీణ ప్రాంత ప్రజలు నన్ను అంటే డైరెక్ట్గా అనమంటే నేను గొర్రెలు అంటాను. అంటే ఇట్ మే నాట్ ఏ గుడ్ వర్డ్, కాకపోతే ఏంటి అంటే చెప్తున్నాను, నేను ఊర్లో ఉన్నాను అంటే నాకు అర్థం కాలేదు. గ్రామంలో ఉన్న గ్రామీణ గొర్రెలు అని నేను అంటున్నాను. అది ఎందుకన్నా అట్లా? ఎందుకు అన్నాను అని అంటే ఇప్పుడు మీరు చూడండి, ఓన్లీ ఏపీ రాజకీయాల గురించే మనం మాట్లాడుకోవాల్సి వస్తే తెలంగాణ నుంచి ఏపీ విడిపోయిన తర్వాత ఫస్ట్ చంద్రబాబుని గెలిపించారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, బీజేపీ సపోర్ట్ ఉండొచ్చు అప్పుడు కూడా. బట్ స్టిల్ ఏంటి అంటే వాళ్ళు ఏం నమ్మారు అని అంటే అడ్మినిస్ట్రేటర్ కావాలి, ఎందుకంటే కొత్త రాష్ట్రాన్ని నిర్మించుకోవాలి అని అంటే డెఫినెట్లీ మనకు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ కావాలి అని అనుకున్నారు. మీకు ఇండియా ఈ రోజుకి కూడా సెంట్రల్లో బీజేపీ ఫామ్ చేయగలిగింది అని అంటే డెఫినెట్లీ చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీనే. ఎందుకంటే ఆయన కొంచెం పక్కకి జరిగినా కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయేది. ఈవెన్ డిఎంకే లాంటి వాళ్ళు అన్నారు సెంట్రల్లో గవర్నమెంట్ని డిసైడ్ చేసేది చంద్రబాబు నాయుడు గారని. నితీష్ అక్కడ ఉండుండొచ్చు, బట్ చంద్రబాబు నాయుడు ఈజ్ ద కీ క్రైటీరియా. ఆయన ఇక్కడ అంటే హైదరాబాద్ని బిల్డ్ చేసింది చంద్రబాబు నాయుడు అనేదానికి డెఫినెట్లీ మనము ఎవరం కాదు అనడానికి లేదు. ఐటీని ఇక్కడికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అంతకంటే ముందు బెంగళూరు కానీ పూణే కానీ ఈ ఏరియాలో చెన్నై ఆ ఏరియాలో ఎక్కువ ఉండింది. బట్ హైదరాబాద్లో ఇక్కడ వనరులు ఉన్నాయి అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ని ఇక్కడికి తీసుకురాగలిగిన కెపాసిటీ డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారిదే. సో అక్కడి ప్రజలు ఏం నమ్మారు అని అంటే మన రాష్ట్రాన్ని బిల్డ్ చేయగలిగే కెపాసిటీ డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని నమ్మారు. సో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకి కొంచెం తేడా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు గ్రామీణంలోకి వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఏంటంటే సంక్షేమ పథకాల దగ్గర నుంచి కానీ లేదు అంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ లాంటివి కానీ లేదు అని అంటే రైతులకు సంబంధించినవి ఈ వీటిని అట్రాక్టివ్ ప్రోడక్ట్స్ పెట్టేసి ఏం చేస్తారు, ఈ ఆల్వేస్ అట్రాక్ట్ ది యూజ్ టు బి అది చేసేవారు. ఈయన ఏంటి అని అంటే నేను ఐటీ కంపెనీస్ని తీసుకొస్తాను ఈ ఆలోచన. ఇవన్నీ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుంది అనేది మనం చెప్పలేం. బికాజ్ ఏంటంటే వాళ్ళకి సంబంధించినంత వరకు నేను వ్యవసాయం చేసుకుంటాను, ఈ గవర్నమెంట్ నాకేమిస్తుంది, ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వలేదు అని కాదు, ఇస్తుంది అని కాదు, ఆయన ఎక్కువ ఇచ్చాడు ఈయన తక్కువ ఇచ్చాడు అది ఎంతవరకు కరెక్ట్ నేను చెప్పలేకపోయినా కూడా ఆయన ఏంటంటే గ్రామీణ ప్రజల్ని అట్రాక్ట్ చేయగలిగే కెపాసిటీ ఆయనగానే అది తర్వాత ఆయన కొడుక్కి కానీ వచ్చింది. ఈయన కొడుక్కి రాలేదు అది. వీళ్ళకి ఎంతసేపటికి ఏంటి అంటే మనం డెవలప్ అవ్వాలి అని అంటే డెఫినెట్లీ పెద్ద ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అంటే నెక్స్ట్ జనరేషన్ కెపాసిటీని మనం బిల్డ్ చేసుకోవాలి అనేది ఈయనకు ఉంది. ఆయన వ్యవసాయాన్ని ఇగ్నోర్ చేశాడా అగ్రికల్చర్ని ఇగ్నోర్ చేశాడా అనేది నేను డెఫినెట్లీ చెప్పలేను. ఖచ్చితంగా ఏంటంటే మన అక్రాస్ ఇండియా మనం వ్యవసాయ ఆధారిత కంట్రీ డెఫినెట్లీ.
ఆయన ఇగ్నోర్ చేశాడు అని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏంటి అంటే అక్కడి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోలేకపోయాడు కాబట్టి ఆయన రెండో టర్మ్ రాలేకపోయాడు. ఆ విషయంలో జగన్ అప్పుడు సక్సెస్ అయ్యాడు. అయితే ఎప్పుడైనా కూడా నేను ఇందాక నా స్టేట్మెంట్కి ఐ స్టిల్ ఏంటి అంటే అప్పుడు వీళ్ళు గ్రామీణంలో కూడా ఏంటి అంటే మనకు కొత్త స్టేట్కి ఏ నాయకుడు వస్తే మనం మళ్ళీ నిలబడగలుగుతాం అని అనుకున్నప్పుడు ఒక 10 మంది చంద్రబాబు ఈజ్ ఓన్లీ ద వన్ అని అనుకుంటే ఆ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఏం చేస్తుందంటే స్ప్రెడ్ అయిపోతుంది. ఒక విలేజ్లో 1000 గడపలు ఉన్నాయంటే అందరికీ అదే స్ప్రెడ్ అయిపోతుంది. మీరు ఏపీ రిజల్ట్స్ లాస్ట్ టైం కానీ అంత ముందు కానీ క్యాల్కులేషన్స్ తీసుకుంటే అది ఖచ్చితంగా ఏ కులంతోనో ఏ మతంతోనో లింక్ అయ్యి వచ్చినవి కాదు. లాస్ట్ టైం తీసుకున్నా అంటే మీకు సర్వేలు కానీ ఇంకేదన్నా ఓకే అక్కడ ఈ కులం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ పార్టీ వస్తుంది, ఈ కులం వాళ్ళు తక్కువ ఉన్నది కాబట్టి ఇది వస్తుంది, ఈ మతం ఎక్కువ ఉంది కాబట్టి వస్తుంది అనేది చాలా క్యాల్కులేషన్స్ వస్తాయి. కానీ అకార్డింగ్ టు మై అనలిటిక్స్ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడిని ఒక అడ్మినిస్ట్రేటర్ కావాలని తీసుకున్నారు. అది ఏంటంటే అక్రాస్ ది ఏంటంటే విలేజెస్లో కూడా చంద్రబాబు ఈజ్ ద రైట్ పర్సన్ అని చెప్పేసి ఒకరు అనుకున్నారు. అది 10 మందికి స్ప్రెడ్ అయింది, అది అందరికీ స్ప్రెడ్ అయింది. అట్లా వాళ్ళు ఏంటి అంటే ఒక ఊరంతా ఆయనకు వేసే అవకాశం దొరికింది అప్పుడు. ఆ తర్వాత సేమ్ అదే జగన్ విషయంలో జరిగింది. ఓకే చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చాం కానీ చంద్రబాబు నాయుడికి ఓన్లీ 5 సంవత్సరాలే అవకాశం ఇచ్చాం అనేది ఎవరు అనుకోలేదు అప్పుడు. 5 సంవత్సరాల్లోనే వీ కెన్ డెఫినెట్లీ బిల్డ్ ఎవ్రీథింగ్. ఇన్ఫాక్ట్ నేను ఈ క్రిషాన్ టెక్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాల పైన అయిపోతుంది. ఇప్పటికి నేను మీకు చెప్పాను నేను సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి. ఒక చిన్న కంపెనీ నా దగ్గర మహా అయితే ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఈ చిన్న కంపెనీని నేను ఒక సక్సెస్ఫుల్ కంపెనీగా బిల్డ్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు పడుతుంది అనుకుంటే ఒక కంప్లీట్ స్టేట్ని బిల్డ్ చేయడానికి ఆయనకు 5 సంవత్సరాల టైం సరిపోదు. ఆ విషయం ఎవరికి అర్థం కాలేదు. అది చెప్పగలిగే కెపాసిటీ అప్పుడు చంద్రబాబు నాయుడికి వాళ్ళకి అది చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అవ్వలేకపోయారు. ఆ గ్రామీణ వాతావరణంలో చొచ్చుకెళ్ళి నాకు అవకాశం ఇస్తే నేను ఏదైనా చేయగలుగుతా అని చెప్పేసి ఆయన చెప్పగలిగారు. జగన్ గారు చెప్పగలిగారు కాబట్టి ఆయన హీ గాట్ సక్సెస్ డ్యూరింగ్ లాస్ట్ ఎలక్షన్స్. ఇప్పుడు ఏంటి అని అంటే ఇవన్నీ కాదు, పవన్ ఈజ్ ఓన్లీ ద లీడర్, హీ హ్యాస్ టు కమ్. అతను రావాలి, అతను వస్తే చాలు. ఓకే అతను వస్తే చాలు అని ప్రజలు నమ్మారు. అంటే ఇప్పుడు లీడర్షిప్ మాత్రమే కోరుకున్నారు. చంద్రబాబు ఏంటంటే మీరు ఏం చేస్తారంటే లీడర్ కి పొలిటీషియన్ కి వేరియేషన్ చూపిస్తున్నారు. అంటే లీడర్ వేరు అంటున్నారు, పొలిటీషియన్ వేరు అంటున్నారు. లీడర్ వేరు, పొలిటీషియన్ వేరు. అండ్ పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్ కాదు, హీఈస్ ఓన్లీ ఏ లీడర్. ఓకే అది ఖచ్చితంగా ఏ కులంతోనో ఏ మతంతోనో లింక్ అయ్యి వచ్చినవి కాదు. లాస్ట్ టైం తీసుకున్నా అంటే మీకు సర్వేలు కానీ ఇంకేదన్నా ఓకే అక్కడ ఈ కులం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ పార్టీ వస్తుంది, ఈ కులం వాళ్ళు తక్కువ ఉన్నది కాబట్టి ఇది వస్తుంది, ఈ మతం ఎక్కువ ఉంది కాబట్టి వస్తుంది అనేది చాలా క్యాల్కులేషన్స్ వస్తాయి. కానీ అకార్డింగ్ టు మై అనలిటిక్స్ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడిని ఒక అడ్మినిస్ట్రేటర్ కావాలని తీసుకున్నారు. అది ఏంటంటే అక్రాస్ ది ఏంటంటే విలేజెస్లో కూడా చంద్రబాబు ఈజ్ ద రైట్ పర్సన్ అని చెప్పేసి ఒకరు అనుకున్నారు. అది 10 మందికి స్ప్రెడ్ అయింది, అది అందరికీ స్ప్రెడ్ అయింది. అట్లా వాళ్ళు ఏంటి అంటే ఒక ఊరంతా ఆయనకు వేసే అవకాశం దొరికింది అప్పుడు. ఆ తర్వాత సేమ్ అదే జగన్ విషయంలో జరిగింది. ఓకే చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చాం కానీ చంద్రబాబు నాయుడికి ఓన్లీ 5 సంవత్సరాలే అవకాశం ఇచ్చాం అనేది ఎవరు అనుకోలేదు అప్పుడు. 5 సంవత్సరాల్లోనే వీ కెన్ డెఫినెట్లీ బిల్డ్ ఎవ్రీథింగ్. ఇన్ఫాక్ట్ నేను ఈ క్రిషాన్ టెక్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాల పైన అయిపోతుంది. ఇప్పటికి నేను మీకు చెప్పాను నేను సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి. ఒక చిన్న కంపెనీ నా దగ్గర మహా అయితే ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఈ చిన్న కంపెనీని నేను ఒక సక్సెస్ఫుల్ కంపెనీగా బిల్డ్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు పడుతుంది అనుకుంటే ఒక కంప్లీట్ స్టేట్ని బిల్డ్ చేయడానికి ఆయనకు 5 సంవత్సరాల టైం సరిపోదు. ఆ విషయం ఎవరికి అర్థం కాలేదు. అది చెప్పగలిగే కెపాసిటీ అప్పుడు చంద్రబాబు నాయుడికి వాళ్ళకి అది చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అవ్వలేకపోయారు. ఆ గ్రామీణ వాతావరణంలో చొచ్చుకెళ్ళి నాకు అవకాశం ఇస్తే నేను ఏదైనా చేయగలుగుతా అని చెప్పేసి ఆయన చెప్పగలిగారు. జగన్ గారు చెప్పగలిగారు కాబట్టి ఆయన హీ గాట్ సక్సెస్ డ్యూరింగ్ లాస్ట్ ఎలక్షన్స్. ఇప్పుడు ఏంటి అని అంటే ఇవన్నీ కాదు, పవన్ ఈజ్ ఓన్లీ ద లీడర్, హీ హ్యాస్ టు కమ్. అతను రావాలి, అతను వస్తే చాలు. ఓకే అతను వస్తే చాలు అని ప్రజలు నమ్మారు. అంటే ఇప్పుడు లీడర్షిప్ మాత్రమే కోరుకున్నారు. చంద్రబాబు ఏంటంటే మీరు ఏం చేస్తారంటే లీడర్ కి పొలిటీషియన్ కి వేరియేషన్ చూపిస్తున్నారు. అంటే లీడర్ వేరు అంటున్నారు, పొలిటీషియన్ వేరు అంటున్నారు. లీడర్ వేరు, పొలిటీషియన్ వేరు. అండ్
పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్ కాదు, హీఈస్ ఓన్లీ ఎ లీడర్. ఓకే, హీఈస్ ఓన్లీ ఎ లీడర్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.